ఒకటి సాయి బండ తీసుకోకటి అందరు లైన్ ఎలా పిల్లలు మూడు కలర్ దివాన పత్రం ఫోటో సీను తినడం శేఖర్ రాజశేఖర్ బలం లేకుండా విటమిన్ తింటున్నాను ఈ టైప్లా అంతే రండి పిల్లలు రండి శేఖర్ వేసుకో చెప్పు వేసుకో సీరియల్ పిల్లలు అందరు మీరు అందరు మీరే పెద్దలు భారత్ మాతా కీ జై. జన గణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల గంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా తవ శుభ నామే జాయే तव शुभ आशीष मागे गाये तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोलो स्वतंत्र भारत की जय बोलो स्वतंत्र भारत की जय बोलो स्वतंत्र भारत की जय विजय म्हणजे भारत माता की जय भारत माता की जय స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మా కేబుల్ టీవీ ఆపరేటర్లకు అండ్ వినియోగదారులకు పేరు పేరు నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. ఎందరో మహానుభావుల త్యాగఫలమే మనం ఈరోజు అనుభవిస్తున్న ఈ రిపబ్లిక్ డే. అందుకని వారిని స్మరించుకుంటూ మా కేబుల్ టీవీని ఆదరిస్తున్న ప్రేక్షక మహాశయులకు వినియోగదారులకు అందరికీ నమస్సుమాంజలు. భారత్ మాతాకి జై. వీడిషనల్ ప్రేక్షకులకు, జగిత్యాల పట్టణ మరియు ప్రముఖులకు, అధికారులకు, ఆపరేటర్లకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
ఉండని అటు ఉండదు. बोलो स्वतंत्र भारत की जय। बोलो स्वतंत्र भारत की जय। बोलो स्वतंत्र भारत की जय। ఈరోజు జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో దరూర్ క్యాంప్ నందు పతాకావిష్కరణ గావించడం జరిగింది. విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మమ్మల్ని ఆదరిస్తున్న వారందరికీ కూడా పేరు పేరున నమస్సుమాన్యాలు తెలియజేసుకుంటూ, ఎందరో మహానుభావుల త్యాగమే ఈరోజు అనుభవిస్తున్న మన గణతంత్ర దినోత్సవం అండ్ స్వాతంత్ర దినోత్సవం. వారిని స్మరించుకుంటూ వారి ఆశయాలకు ముందు నడుద్దామని చెప్పి ఆశిస్తున్నాం. జర్నలిస్ట్ యూనియన్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అనుబంధ జిల్లా శాఖ ఆధ్వర్యం లోపల నేడు జిల్లా కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. జిల్లా పక్షాన అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భవిష్యత్తు లోపల జర్నలిస్టుల హక్కులు, వాటి యొక్క జర్నలిస్టుల సంక్షేమం లోపల యూనియన్ పక్షాన కీలక పాత్ర వహిస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 75वां यूम जमहूरिया के मौके पर प्रेस क्लब, डिस्ट्रिक्ट प्रेस क्लब की जानिब से तमाम सहाफ़ी बरदरी और हिंदुस्तानियों को मुबारकबाद पेश करता हूँ। हिंदुस्तान एक सेकुलर मुल्क, आज डॉक्टर B.R. अम्बेडकर साहब की जानिब से बनाए गए दस्तूर के मुताबिक हर साल 26 जनवरी को यूम जमहूरिया मनाया जाता है। मैं इस मौके पर इस मुल्क की तरक्की और इस मुल्क में मुत्तहिद इत्तेहाद के लिए अल्लाह से दुआ करता हूँ। हम सब मिलजुल कर इस देश की तरक्की को आगे बढ़ाते हुए और प्रेस क्लब की तरक्की के लिए भी तमाम सहाफ़ी मुत्तहिद होकर इत्तेहाद के साथ रहने की मैं अल्लाह से दुआ मांगता हूँ। ముందుగా పాత్రికేయ లోకానికి స్వాతంత్ర దినోత్సవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జిల్లా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన జగిత్యాల పాత్రికేయ మిత్రులతో పాటు జిల్లాలోని పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్సుమాన్యాలు తెలియజేస్తూ, మన కోసం మనం అన్నట్లుగా మన సమస్యల పరిష్కారం కోసం ఇదే యూనిటీతోటి ముందుకు సాగుతూ మన హక్కులను సాధించుకుందామని, అందరం కలిసికట్టుగా ముందుకు సాగి మన సమస్యలన్నింటినీ పరిష్కరించుకుందామని మరొకసారి ఆకాంక్ష వెలిపిస్తూ మరొకసారి మీరందరికీ పేరు పేరున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
श्रीमान सम्मान गार्ड आपके निरीक्षण के लिए हाजिर है। सम्मान गार्ड कंधे चेस्ट। सम्मान गार्ड राइट से सल्यूट सलामी चेस्ट।
ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా నేను ఆల్ మన సిటిజన్స్కి అందరికీ కూడా ఈ రిపబ్లిక్ డే సందర్భంగా చాలా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ రిపబ్లిక్ డే మనం కాన్స్టిట్యూషన్ ఏ రోజు అమలు అయింది ఆ రోజు మనం సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ద్వారా మనకి ఇచ్చిన మన హక్కులు ఏ విధంగా మనం అందరూ కూడా వాడుకుంటున్నాము. మీరు కోరుకుంటున్న కాన్స్టిట్యూషన్ ద్వారా మన మీద ఫిక్స్ చేసిన డ్యూటీస్, ఫండమెంటల్ డ్యూటీస్ కానీ అదర్వైజ్ మనం డిపార్ట్మెంట్ తరఫు నుంచి నిర్వహించాల్సిన డ్యూటీస్ అవన్నీ కూడా పకడ్బందీగా చేస్తూ ఇంకా ఫ్యూచర్లో కూడా పకడ్బందీగా చేస్తూ సమాజంలో సురక్ష 24/7 అది ఎన్ష్యూర్ చేసుకోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాము. మళ్ళీ అందరికీ సిటిజన్స్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా రిపబ్లిక్ డేకి చాలా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అందరికీ
ముందుగా మనకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు మన భారతదేశానికి స్వాతంత్రం రాగానే మనం అందరూ పరిపాలించడానికి ఒక మంచి రాజ్యాంగం కావాలని మన స్వాతంత్ర యోధులు మేధావులు అందరూ కూడా భావించి దాదాపు 100 దేశాల రాజ్యాంగాలు దాని ఒక చదివి మన దేశ పరిస్థితులకు అనుగుణంగా ఏదైతే రాజ్యాంగం కావాలనో దాన్ని రూపొందించారు. ఈరోజు ఆ రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చి దానిలో కొన్ని మనకు లక్ష్యాలు నిర్దేశించారు. అంటే ఒక సమానత్వంతో ఉన్న భారతదేశం, స్వేచ్ఛతో ఉన్న భారతదేశము, అలాగే అన్ని మతాలని సమానంగా చూసే భారతదేశం కావాలని ఈ లక్ష్యాలు నిర్దేశించారు. దాదాపు ఈ 75 సంవత్సరాల్లో ఆ లక్ష్యాలన్నీ కూడా మనము చేరుకున్నాము. ఇంకా కొన్ని అక్కడక్కడ ఉన్న ఏవైతే లోపాలు ఉన్నాయో అవి కూడా సరిదిద్దుకొని మన దేశాన్ని ముందు వరుసలో ఉంచాలని అందరం కూడా ఆ దిశగా పనిచేయాలని కోరుతూ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జిల్లా ప్రజలందరికీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అన్ని వర్గాల ప్రజలకు కూడా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించడం వల్ల ఆర్టికల్ 3 ప్రకారం ఈనాడు మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకోవడమే కాకుండా ఈనాడు జిల్లాలు కూడా అంబేద్కర్ గారి రాజ్యాంగం వల్లనే ఈనాడు ఆ యొక్క అవకాశం జగిత్యాల జిల్లా ప్రజలందరికీ కూడా లభించడం జరిగింది. ఇవన్నీ కూడా మరొక అంబేద్కర్ లాగా గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అంబేద్కర్ భావజాలాలు ఉన్నటువంటి వ్యక్తి కావడం, మరి చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాలు అయితే పరిపాలనా సౌలభ్యం ప్రజలకు మరింత చేరువవుతుందన్న దిశలో ఈనాడు ఈ యొక్క జగిత్యాల జిల్లా ఏర్పడడం నిజంగా కూడా ఈనాడు ఒక జిల్లా ప్రజా పరిషత్ తొలి చైర్మన్గా ఉండడం నిజంగా చాలా పూర్వజన్మ సుకృతం. దీనికి ఎల్లవేళలా కూడా అంబేద్కర్ గారికి, అదేవిధంగా గౌరవ కేసీఆర్ గారికి అందరం కూడా రుణపడి ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి వారిని స్మరించుకుంటూ ఈరోజు వారికి ఘనమైన ఇవాళ అర్పిస్తూ, మరి రాజ్యాంగం అంటే ఒక్క రోజులో సమయం కాకుండా దాదాపు 2 సంవత్సరాల 2 నెలల 18 రోజుల సమయం పట్టింది. దాదాపు మన ప్రపంచంలోని దేశ విదేశాలన్నీ కూడా తిరిగి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క అంశాన్ని టేకప్ చేసి ఎక్కడ ఏ విధానం అవలంబించాలి, దేన్ని ఏ విధంగా సేకరించాలి అని చెప్పేసి దాంట్లో పొందుపరచడం జరిగింది. ఈనాడు స్వతంత్రం 1947లో వస్తే మరి దాన్ని ఏ విధంగా మనం పరిపాలించాలి, ఏ విధంగా ప్రజలకు అందించాలి, ప్రజలు స్వేచ్ఛాయుతంగా వాళ్ళ హక్కులను ఏ విధంగా వాడుకోవాలి, మరి ఎవరైనా కూడా ఈ రిజర్వేషన్ల పరంగా కావచ్చు, ఉద్యోగాల పరంగా కావచ్చు, వారు ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే దాని పట్ల పూర్తిగా కూడా రాజ్యాంగం అవలంబించిన అంశాలను తీసుకునే ఈనాడు ప్రతి ఒక్క పౌరుడు కూడా ఉద్యోగం సాధించిండు. రిజర్వేషన్లు వచ్చినాయి, ఒక మహిళా రిజర్వేషన్ వచ్చిన, అదేవిధంగా ఒక ఎస్సీ దళితుడు కూడా ఉద్యోగం సాధించిన అనేక వర్గాలకు లాభం చేకూరింది అంటే ఇది రాజ్యాంగం వల్లనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కృషి అని చెప్పేసి తెలియజేస్తూ ఎప్పటికీ కూడా మర్చిపోలేము. భారత రాజ్యాంగం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగి ఉన్నటువంటి భారతదేశం మనది. కాబట్టి ఈనాడు వారు స్ఫూర్తితోటి సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ, అన్ని మతాలు సమానమే, అన్ని వర్గాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలి నాళ్లలో దాదాపు 10 సంవత్సరాలలో పూర్తిగా కూడా దాన్ని అంచెలంచెలుగా ఒక బంగారు తెలంగాణ దిశగా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. మరి ఈనాడు ఉద్యోగులకు కావచ్చు, అందరికీ కూడా ఒక ఉద్యోగ బాంధవుల్లాగా, రైతు బాంధవుల్లాగా కేసీఆర్ గారు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయడం జరిగింది. మరి నూతనంగా మళ్ళీ వచ్చేసినటువంటి ప్రభుత్వాన్ని స్వాగతం తెలియజేస్తూ ఆ ప్రభుత్వం కూడా, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ప్రజలకు మేలు చేసే విధంగా మన అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రచించిన విధంగా వారి ఆశయాలను అనుసరించి ప్రతి ఒక్క అణగారిన వర్గాలకు, ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసే విధంగా ఉంటుందని చెప్పేసి ఆకాంక్షిస్తూ, మరి ఈనాడు మరొకసారి అందరికీ కూడా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై భారత్, జై తెలంగాణ. అన్నారు ఇక్బాల్
కేటాయిద్దాం, నిలబడి అందరం జనగణమన పాడుదాం. ధన్యవాదాలు. మళ్ళీ తిరిగి రేపు ఇదే సమయానికి కలుద్దాం. అందరికీ మానవ వనరులు సమకూర్చుకో శాంతికరమైన చోట అవన్నీ ఊరిలో పోసిన పని. జవహర్లాల్ నెహ్రూ జీవితంలో ఎంత సంపాదించినా ఏది గెలిచినా విరోధులు శత్రువులు ఎక్కువైతే శాంతి కరువైపోతుంది. అందరితో ప్రేమగా ఉండాలి. ఇది మన వల్ల అనుకుని వాళ్ళకు నచ్చని జాబ్ చేస్తున్నారు. పౌరులైనా బాధపడే గుర్తించుకోవాల్సిన విషయం మన మంచితనం ఎప్పుడు మన భారతీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరూ చూస్తారు. ఒకప్పుడు ఆంగ్లేయుల పట్ల భారతీయులు గుర్తించడానికి ఒక స్పెషల్ డే అంటూ ఉంటుంది. ఆ రోజు వచ్చినప్పుడు దానికి ఆశ్చర్య स्वतंत्र भारत की बोलो, स्वतंत्र भारत की बोलो, गणतंत्र भारत की बोलो, गणतंत्र भारत की देश की सेवा कौन करेगा, कौन करेगा। गणतंत्र भारत की भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाये तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे
देश की सेवा कौन करेगा हम करेगा देश की रक्षा कौन करेगा हम करेगा कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद 75వ ఘన స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంద్రభవన్లో దేశం కోసం ప్రాణాలు అర్పించే ఎంతో మహనీయులు ఈ రిపబ్లిక్ డే ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఈరోజు దేశంలో భారతదేశం ఇంత ప్రపంచ దేశాల ధీటుగా అన్ని రంగాల్లో ముందుందంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంతో మహనీయులు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారు ఎంతోమంది ప్రధానమంత్రులు దేశం కోసం అన్ని రంగాల ముందుకు చేసే విషయంలో వారు చేసినటువంటి కృషి మరవలేదని కోరుకుంటూ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూతన ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్ద రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజల పరిపాలన పరంగా 6 గ్యారంటీ పథకాలు అమలు చేసే దిశలో భాగంగా వారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే 2 గ్యారంటీ పథకాలు అమలయ్యే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మహాలక్ష్మి పథకం, ఉచిత బస్సు సౌకర్యం, అదేవిధంగా 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అమలు చేయడం జరిగింది. నిన్ననే వారు ఉదయం ప్రకటించడం జరిగింది. నిన్న కూడా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఫిబ్రవరి 2వ వారంలో ఆ 4 గ్యారంటీ పథకాల్లో 2 గ్యారంటీ పథకాలు ప్రజలకు మేలు జరిగే ఒక కార్యక్రమాలు అమలు చేస్తామనే విషయాన్ని కూడా నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. మేము ఎందుకు చెప్తున్నాం 6 గ్యారంటీ పథకాలంటే గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజానికానికి కానీ అన్ని వర్గాల ప్రజానికానికి కానీ మేలు జరిగే 6 గ్యారంటీ పథకాలు. ఈరోజు మీరు చూడండి, రైతులకు కానీ అదేవిధంగా నిరుద్యోగ యువకులకు కానీ పేదవాళ్ళకు కానీ ఈ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేటువంటి 6 గ్యారంటీ పథకాలు అమలు చేసే ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ జిల్లాకు సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా జిల్లా మొన్న జరిగినటువంటి ఏదైతే ప్రజాపాలిపాలనలో అప్లికేషన్ తీసుకున్నటువంటి ప్రతి అప్లికేషన్కి అకౌంటబిలిటీగా ప్రభుత్వం బాధ్యత తీసుకునే విధంగా పెద్దలు శాసనమండలి సభ్యులు, పెద్దలు గౌరవనీయులు పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ మేము కానీ మన ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా మేలు చేసే కార్యక్రమాలు నిర్ణయాల్లో ముందుంటామనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జగిత్యాల ప్రాంత ప్రజానీకంతో పాటు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఈ దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ప్రాణాలు అర్పిస్తే ఆ సాధించిన స్వాతంత్రానికి గుర్తింపుగా నిలబెట్టుకునే విధంగా ఈ దేశ సమగ్రత సమైక్యతను కాపాడటంలో భాగంగా మరెందరో నేతలు మరి ప్రాణాలు అర్పించడం అని తెలియంది కాదు. వాస్తవంగా ఈరోజు యావత్ ప్రపంచ దేశంలోకెల్లా భారతదేశం ఒక ప్రజాస్వామ్యత దేశంగా పరిణమిల్లుతుందని చెప్పారంటే అది మనం రూపొందించుకున్నట్టుగా భారత రాజ్యాంగం అని చెప్పక తప్పదని చెప్పండి. అటువంటి ఒక భారత రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఆనాడు మరి ఏర్పాటు చేసుకోవటం, వారు అందించినటువంటి ఒక భారత రాజ్యాంగాన్ని అమలుకు చేపట్టే ఒక దినం గణతంత్ర దినోత్సవం 1950 1950 26వ జనవరి మనకందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పంటున్నాం. మళ్ళీ భారత రాజ్యాంగ విలువలను మనం కాపాడుకుంటూనే ఈ దేశాన్ని మరింత ముందుకు తీసుకుపోయే విధంగా ఒక పారదర్శకంగా సమాజంలోని నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, అట్టడి వర్గాల వారికి అందరికీ కూడా సమానమైనటువంటి ఒక హక్కు కల్పింప చేయబడే విధంగా మనకు భారత రాజ్యాంగం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఒక స్ఫూర్తి అని చెప్పక తప్పదని చెప్పండి. ముఖ్యంగా వల్ల భారతదేశంలో ఏదైతుందో ఈ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో యువతకు ప్రాధాన్యత కల్పింప చేయాలనేటువంటి ఒక భావనతోని
ఆనాడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఏదైతుందో అంతవరకు ఉన్నటువంటి 21 సంవత్సరాల ఓటు హక్కును 18 సంవత్సరాలకి ఏదైతుందో మరి కల్పింపజేసే విధంగా నిర్ణయం తీసుకోవటం ఈ దేశ నిర్మాణంలో యువకుల పాత్ర యొక్క గణనీయత మనకు తెలియజెప్తుందని చెప్పండి. దాంతోపాటుగా ఓటు హక్కు అనేది ఏదైతుందో అందరికీ సమానమైనటువంటి ఒక విలువ కలిగించే విధంగా దానికి ఉన్నత వర్గాలు పేద వర్గాలు అనేటువంటి ఒక భేద భావన లేకుండా విద్యావంతులు అనేటువంటి ఒక భేద భావన లేకుండా అందరికీ సమానమైనటువంటి ఓటు కలిగించి భారత రాజ్యాంగ నిర్మాణం కొరకు దోహదపడేటువంటి ఒక కార్యక్రమాన్ని రాజ్యాంగం ద్వారా అందించేసినటువంటి ఘనత మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిది అని చెప్పక తప్పని చెప్పంటున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో కొంతమేరకు రాజ్యాంగ విలువలను తగ్గింపచేసే విధంగా మరి పాలకులు ప్రయత్నం చేసడం దురదృష్టకరమని చెప్పంటున్నాం. దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ పార్లమెంటరీ వ్యవస్థ అని చెప్పంటున్నాం. అటువంటి ఒక పార్లమెంటరీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి వాస్తవంగా ఏదైతే భారత రాష్ట్రపతి ముర్ము గారి చేతుల్లో చేయించవలసినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ఒక ప్రజాస్వామ్య పీఠం ఇలా భారత పార్లమెంటరీ వ్యవస్థ అని చెప్పంటున్నాం. ఆ నూతన భవనానికి ఏదైతుందో మరి వారిని చేతుల మీదుగా ప్రారంభం చేసుకోవాల్సింది వారిని విస్మరించడం కొంత బాధాకరమని చెప్పటం ఒక విధంగా ఏదైతుందో రాజ్యాంగ విలువలను మనం అగౌరవపరిచే భావించాల్సి వస్తుంది చెప్పటం. దాంతోపాటు మనది ఒక సెక్యులర్ రాజ్యాంగ విధానం ఇలా మత విశ్వాసాలతో రూపొందుకున్నటువంటి ఒక సెక్యులరిజం మనది అని చెప్పి అంటున్నాం. మనం ఏ మతం వారిమైనా కానీ ఆ మతం వారికి ఆ మతంపై విశ్వాసం ఉంటుంది. ఒక హిందువుగా నేను ఒక గర్విస్తాను. నేను ఒక మతం గౌరవించడం అని చెప్పంటే ఇతర మతస్థులు ద్వేషించడం కాదు, మన మతాన్ని మనం ప్రేమించడంతో పాటుగా ఇతర మతాలను గౌరవించడమే మన మతాన్ని నిజంగా ప్రేమించే వాళ్ళం అని చెప్పంటున్నాం. ఇలా మందిరాలు ఆలయాల ప్రారంభోత్సవాలు ఏదైతే ఉందో మన మత విశ్వాసానికి అదొక చిహ్నం. మందిరాలు అనేవి మన మత విశ్వాసాల చిహ్నం అని చెప్పంటున్నాం. అటువంటి మత విశ్వాసాల చిహ్నాలన్నీ మరి వేద పండితులు చేతుల మీదుగా పురోహితుల మీదుగా వేద పండితుల మీదుగా ప్రారంభం చేసుకున్నటువంటి ఆలయాలను మరి దురదృష్టం ఏంటంటే రాజకీయ నాయకుల చేతుల మీదుగా ఆరంభింపు చేసుకున్నట్టుగా పరిస్థితి మనం గమనించుతూ కొంత బాధాకరమని చెప్పంటున్నాం. రాజకీయ నాయకులు తప్పకుండా మన విశ్వాసానికి అనుగుణంగా మనం మతాన్ని ప్రేమిస్తాం. కానీ ఏదైతుందో దాని యొక్క ప్రాధాన్యత అది గౌరవం నిలబెట్టబడాలని చెప్పంటే పీఠాధిపతులు అట్లా ఏదైతుందో దానికి సంబంధించిన ఒక పౌరోహిత్యంతో మాత్రమే చేయబడి ఉంటుంది, రాజకీయ నాయకులు కాదు. కానీ వాళ్ళు ఏదైతుందో అటువంటి ఒక వేద పండితులను పీఠాధిపతులను పక్కన పెట్టేసి మరి రాజకీయ నాయకులే ఇలా దేవాలయాల్లో ప్రారంభోత్సవం చేసే ఒక పరిస్థితి గమనిస్తూ చెప్పంటే రాజ్యాంగ విలువలను ఈ లౌకిక వాదాన్ని ఏ మేరకు మనం గౌరవిస్తున్నా కూడా పునరాలింపు చేసుకునే ఒక దినం ఆస్థానం మీద చెప్పక తప్పని చెప్పినాం. ఈ రాజ్యాంగ విలువలను చేయబడం మనందరి ఒక బాధ్యత భావించి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఒక రాజ్యాంగాన్ని అమలు దిశగా అందరూ కూడా కలిసికట్టుగా పయనించాలని చెప్పి కోరుతూ ఈనాటి భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా యావత్ భారత జాతికి ఏదైతుందో నేను నివాళులర్పిస్తూ గౌరవ అభినందనలు తెలియజేస్తున్నాను. దర్వాజా కొంచెం
स्वतंत्र भारत की जय। बोलो स्वतंत्र भारत की जय। భారతదేశానికి 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ జనవరి 26వ తారీఖు నాడు పూర్తి స్థాయిలో మన రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ ఈ రిపబ్లిక్ డే చేసుకుంటున్న సందర్భంలో అందరికి కూడా శుభాకాంక్షలు. జగిత్యాల నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి మళ్ళీ ఇక్కడ శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత జనవరి 26 నాడు ఈనాడు పతాకావిష్కరణ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంలో గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, అప్పటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుంచడం జరిగింది. అది ఆర్థికంగా ఎదిగే విధంగా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ బీదరికం పోగొట్టే విధంగా కావచ్చు, భూగర్భ జలాలు పెరిగే విధంగా మిషన్ కాకతీయ లాంటి గొప్ప కార్యక్రమాలు తీసుకోవడం, ప్రాజెక్టులు కట్టి, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి, లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఎండాకాలం కూడా చెరువులు నింపే విధంగా కార్యక్రమాలు రూపొందించింది. దాంతోపాటుగా ఎప్పుడు కరెంట్ ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి, ఇంటింటా ఇన్వర్టర్లు, దుకాణానికి జనరేటర్లు ఉన్న సందర్భంలో 24 గంటల నిరంతర విద్యుత్తు అన్ని వర్గాల వారికి అందజేయడం జరిగింది. వ్యవసాయ రంగం చూస్తే ఒకనాడు 65 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే అది 3,20,00,000 పైన మెట్రిక్ టన్నులు, అంటే 4 నుంచి 5 రేట్ల వరకు మనం వరి ధాన్యం కావచ్చు, మిగతా పంట ఉత్పత్తులను ఇవాళ భారతదేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఉంది. దేశ సమగ్రతకు కూడా ఎల్లవేళ కట్టుబడి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దేశ సమగ్రతకు తీసుకునే నిర్ణయాల్లో కూడా మన ప్రభుత్వం ఏకీభవించి అదే ప్రభుత్వంతో కూడా కలిసి పనిచేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థకి ఇబ్బంది కలిగేటుంటాయో, ఇంకా సమగ్రతకి ఇబ్బంది కలిగేటుంటాయో, మత సామరస్యంకి ఇబ్బంది కలిగేటుంటాయో అక్కడ విభజించడం జరిగింది. మరి సెక్యులర్ భారతదేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు కలిసి ఉండాలని చెప్పి ఆకాంక్షించే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ముందు నడిచింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. ఆ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కనుక జగిత్యాల ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నుంచి నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష సభ్యునిగా తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల అవసరాలను పాలకుల ముందుంచి, అధికారుల ముందుంచి తప్పకుండా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని కూడా తెలియజేస్తూ జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు మరొకసారి జనవరి 26 సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తాము. తెలంగాణ మన వీరులకు తెలంగాణ మాది ఇంకొక నాలుగైతే డైరెక్ట్ సీఎం ఫోటోగ్రాఫ్ అయితే మన సున్ భాई పడతే
జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన భారతదేశం సకల మతాలకు, సార్వభౌమత్యానికి, సకల కళలకు, సకల సంస్కృతులకు నిలయం. అదేవిధంగా ఇదే రోజున ప్రపంచంలోనే గొప్పదైన పెద్దదైనటువంటి రాజ్యాంగాన్ని మనం నిర్మించుకోవడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్జీ అదేవిధంగా అటువంటి మహనీయులందరూ కూడా ఆ కమిటీలో సభ్యులుగా ఉండి రాజ్యాంగాన్ని, అతి గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది. గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు మోదీ గారి ఆధ్వర్యంలో దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రంగంలోనూ కూడా అన్ని రాష్ట్రాలు వారి ఆధ్వర్యంలో ముందుకు వెళ్తూ ఉన్నాయి. అన్ని రంగాల్లో కూడా ప్రతి ఒక్క రంగం, రైల్వే కానివ్వండి, పోస్టల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, విద్యారంగం కానివ్వండి, వైద్య రంగం కానివ్వండి, శాస్త్ర సాంకేతిక రంగాలు కానివ్వండి, ఈ రోజున మనం అతి గొప్పగా చెప్పుకునేటటువంటి చంద్రయాన్ 3 ప్రయోగం కానివ్వండి, సూర్యయాన్ ప్రయోగం కానివ్వండి, ఇలా ప్రతి ఒక్క రంగం అత్యంత మహమ్మారి అయినటువంటి కరోనా నుంచి జయప్రదంగా ముందుకెళ్ళడం కానివ్వండి, దాన్ని అధిగమించి ఇట్లాంటివి ఎన్నో మనం సాధించుకున్నాం. వారి నాయకత్వంలో, వారి సారథ్యంలో ముందుకు వెళ్తానే ఉన్నాయి అన్ని రంగాలు. కానీ మహాత్మా గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు ఇటువంటి గొప్ప గొప్ప మహానాయకులు, మహనీయులు ఎంతోమంది ప్రాణత్యాగాలు అర్పించి మనకిచ్చినటువంటి స్వాతంత్రం, దాని తర్వాత మనం మన దేశంలో స్వేచ్ఛగా స్వతంత్రంగా మనం జీవించడానికి మనకంటూ కొన్ని కల్పించుకున్నటువంటి హక్కులతో, నిబంధనలతో నిర్మించుకున్నటువంటి రాజ్యాంగం. మరి ఇంత గొప్పదైనటువంటి చరిత్ర ఉన్న భారతదేశంలో ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రం ఏ హక్కులతో, ఏ నియమాలతో ఒక స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడిందో అటువంటి హక్కులు మనకి ఇంకా లభించలేదు. ఎటువంటి హక్కుల కోసం మన సొంత రాష్ట్రం కావాలి అని మనం అనుకున్నామో ఆ హక్కులు మనకి ఇంకా సిద్ధించలేదు. నీళ్లు, నిధులు, నియామకాలు అనేటటువంటి 3 ప్రధాన నిబంధనలతో, 3 ప్రధాన హక్కులతో మనం స్వరాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం. కానీ స్వార్థపూరిత రాజకీయాలకు మనం అందరము కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా బలవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూనే ఉంది. అందుకే ప్రజలందరూ, మరీ ముఖ్యంగా యువత, దేశానికి వెన్నుముక లాంటి వాళ్ళు, భవిష్యత్ తరాలను ముందుకు నడిపించే వాళ్ళు యువత, అదేవిధంగా మహిళామణులు, మరి వివిధ వర్గాలకు, రైతాంగం కానివ్వండి, ప్రతి వర్గాలకు చెందినటువంటి ప్రజలందరూ కూడా ముందుకు కదిలి ఆనాడు స్వతంత్రం కోసం మన మహనీయులందరూ కూడా ఏ విధంగా ఒక గొప్ప లక్ష్యాలను పెట్టుకొని ముందుకు కదిలి వెళ్ళారో, ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వేచ్ఛ, ఈ స్వాతంత్ర హక్కులు మనకు ఏ విధంగా అయితే వారి ఆత్మార్పణ ద్వారా, వారి లక్ష్యాల ద్వారా, వారి నియమాల ద్వారా మనకు సిద్ధించాయో, మనము కూడా
అటువంటి ఒక గొప్ప నియమాలను పుణికిపుచ్చుకొని మన స్వరాష్ట్రానికి, మన రాష్ట్రానికి మనం ఇక్కడ స్వేచ్ఛగా అన్ని విధాలుగా సౌకర్యవంతంగా బ్రతికేలా ఎటువంటి నియమాలతో ముందుకు వెళ్తే మనం అనుకున్నటువంటి హక్కులు పూర్తిగా మనకు సిద్ధిస్తాయో అటువంటి నియమాలతో మనందరము కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి రోజు గణతంత్ర దినోత్సవం ఈ సందర్భంగా మరొక్కసారి మహామహనీయులందరినీ కూడా మనసులో స్ఫురించు पंजाब सिंधु गुजरात मराठा द्राविड उच्चल बंग उच्चल जल वितरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाये तब जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय, भारत माता की जय। ముందుగా జిల్లా ప్రజలకు మరియు కార్యకర్త సోదరులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన భారతదేశంలో ఇది పెద్ద రాజ్యాంగం. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మంచి రాజ్యాంగాన్ని మనకు ఇచ్చారు. ఆ వారి స్ఫూర్తితోని ఇవాళ భారతదేశం ముందుకెళ్తూ ఉంది. ఇవాళ విశ్వగురువుగా దీన్ని తీర్చిదిద్దే దిశలో ప్రయాణం జరుగుతూ ఉంది భారతదేశం. ఇవాళ మన ప్రియతమ ప్రధానమంత్రి గారు మోడీ గారు 370 ఆర్టికల్ కానివ్వండి, ఎన్నడూ 370 ఆర్టికల్ రద్దు కాదని చాలామంది హేళన చేసిన వాళ్ళు ఇలా 370 రద్దు చేసి చూపించిన వ్యక్తి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అలాగే రామ మందిరం వీళ్ళెప్పుడు కడతారు, ఎప్పుడు జై శ్రీరామ్ అంటారు తప్ప రామ మందిరం కూడా కట్టలేని వారని మనం ఎంతోమంది మనను హేళన చేసినారు. ఇలా అటువంటి రామ మందిరాన్ని మనం న్యాయ పోరాటం చేసి న్యాయబద్ధంగా ఇవాళ రాముల వారి స్థలాన్ని దక్కించుకున్నాము. ఇలా భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని మనకు ఈ దేశ ప్రజలకు చూపించడం జరిగింది. బాలరాముని ప్రతిష్ట కూడా దేశ ప్రజలందరూ కూడా గర్వంగా తల ఎత్తుకొని ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ మన అందరికీ కూడా తల ఎత్తుకునేలాగా చేశారు. వారికి ఉదయపూర్వకంగా ఈ గణతంత్ర వేడుక సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన జిల్లా నాయకత్వానికి నమస్కారాలు తెలియజేసుకుని జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై. भारत माता की जय, भारत माता की जय, भारत माता बिड्डलम भगत सिंह तंबुलम, भारत माता बिड्डलम भगत सिंह तंबुलम, भारत माता వంద నోటు జేబుల ఉంటే నవ్వాకు నష్టం
पाशा जीता था ना उनको बुला लो। पाशा है ना? हाँ रमजान देता है ना, रमजान देता आओ जी। इस तरफ जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय जय जय। बोलो स्वतंत्र भारत की, स्वतंत्र भारत के जय। बोलो गणतंत्र भारत की जय। बोलो गणतंत्र भारत की जय। आप एक दिन के वास्ते मत सोचिए, मैं वो खुश नहीं रख सकता।